నమస్కారం. దేవి భక్తి సుధా ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం సౌందర్య లహరిలోని 18వ శ్లోకాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ శ్లోకం సౌందర్య లహరిలోని ఆనంద లహరి భాగానికి చెందినది. ఇందులో శ్రీ విద్యోపాసనలోని అత్యంత రహస్యమైన శక్తివంతమైన అరుణిమ ధ్యానం అనగా ఎరుపు రంగు కాంతిని ధ్యానించటం గురించి శంకరాచార్యుల వారు వర్ణించారు. ఉదయ సూర్యుని వంటి ఎర్రని కాంతితో ప్రకాశించే అమ్మవారి శరీర ఛాయలు ఆకాశాన్ని భూమిని ముంచెత్తుతున్నట్లు ఊహించి ధ్యానించటం ఇది ఈ పద్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ శ్లోక ఉద్దేశం సాధకునికి అద్భుతమైన ఆకర్షణ శక్తిని ప్రసాదించటం మరియు బెదురు చూపులు చూసే అడవి జింకల వంటి కన్నులు కలిగిన ఊర్వశి రంభ వంటి దేవతా అప్సరసులు సైతం ఈ ధ్యానం చేసే సాధకుని దివ్య తేజస్సుకు ఆకర్షితులై వశమవుతారని ఈ శ్లోకం చెబుతుంది. అంటే సమాజంలో అందరినీ ఆకట్టుకునే శక్తి లభిస్తుంది మరియు లలిత కళలలో నైపుణ్యాన్ని ఇస్తుంది. అమ్మవారి కాంతిని ధ్యానించడం ద్వారా బుద్ధి చైతన్యవంతమై సంగీతం, సాహిత్యం, నటన వంటి లలిత కళలలో అపారమైన ప్రావీణ్యం మరియు వాక్చాతుర్యం సిద్ధిస్తాయి. ఉదయించే సూర్యుని అరుణవర్ణ కాంతి వంటి శరీర కాంతితో ఆకాశం భూమిని నింపే అమ్మవారి రూపం గురించి ఎవరైతే ధ్యానిస్తారో వారికి అద్భుతమైన ఆకర్షణ శక్తి మరియు అప్సరసుల వంటి వారి అనుగ్రహం లభిస్తుందని ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మనం శ్లోకాన్ని నేర్చుకుందాం. తనుఛాయాభిస్తే తరుణతరణీ శ్రీసరణిభిః దివం సర్వాముర్వీవరుణివ నిమగ్నాం స్మరతి యః భవంత్యస్య త్వనహరిణశాలీన నయనా సహోర్వస్యావస్యా కతి కతి నగీర్వాణగణికాః. తాత్పర్యం: ఉదయ సూర్యుని వంటి అరుణకాంతితో ప్రకాశించే దేవిని ధ్యానించే సాధకునికి అప్సరసలు సైతం మోహితులై వశమవుతారని, అంటే లోక సమ్మోహన శక్తి సిద్ధిస్తుందని ఆదిశంకర్లు తెలిపారు. ఈ దైవిక తేజోధ్యానం సాధకుడికి అద్భుతమైన ఆకర్షణ శక్తిని, ముఖవర్చస్సును మరియు వాక్చాతుర్యాన్ని ప్రసాదిస్తుందని ఈ శ్లోక తాత్పర్యం. ప్రతి పదానికి అర్థం. తే తనుఛాయాభిస్తే, తే ఓ జగన్మాత నీ యొక్క తరుణ బాల ఉదయకాలపు తరణి సూర్యుని యొక్క శ్రీ శోభను లేదా కాంతిని సరణిభిః అనుసరించునట్టి తనుఛాయాభిః శరీర కాంతుల చేత. రెండో పదం దివం ఆకాశమును, సర్వాం సమస్తమైన, పూర్వీం భూమండలమును, అరుణిమని ఎర్రని కాంతితో, మగ్నాం మునిగిపోయినట్లుగా, యహ ఏ సాధకుడైతే, స్మరతి ధ్యానిస్తాడో, అస్య అట్టి సాధకునికి, త్రస్యద్ భయపడుతున్నట్టి, వనహరిణ అడవి జింకల కళ్ళ వంటి, శాలీన లజ్జతో కూడిన, నయనాహ కన్నులు గల, ఊర్వశ్యాసహ ఊర్వశితో కూడిన, కతికతిన ఎందరో, గీర్వాణగణికాః దేవతావేశ్యలు అనగా అప్సరసలు, వశ్యాః వశీభూతులు దాసులు, భవంతి అవుతున్నారు. అనగా ఉదయించే సూర్యుని అరుణవర్ణ కాంతి వంటి శరీర కాంతితో ఆకాశము భూమిని నింపే అమ్మవారి రూపం గురించి ఎవరైతే ధ్యానిస్తారో వారికి అడవి జింకల కళ్ళ లాంటి లజ్జతో కూడిన కళ్ళు కలిగిన అప్సరసలు ఆ అరుణకాంతిలో మునిగిన విశ్వాన్ని స్మరించే భక్తులకు వశీభూతులవుతారని ఈ శ్లోకం యొక్క అర్థం.
తనుఛాయా విస్తే తరుణతరణీ శ్రీసరణిభిః దివం సర్వాముర్వీవరుణివ నిమగ్నాం స్మరతి యః భవంత్యస్యత్రస్య త్వనహరిణశాలీన నయనా సహోర్వస్యావస్యా కతి కతి న గీర్వాణ గణికాః. ఫలశ్రుతి. ఈ శ్లోక పారాయణం వలన 4 విశేష ఫలితాలున్నాయి. మొదటిది అపారమైన ఆకర్షణ శక్తి. ఈ శ్లోక జపం వల్ల సాధకుని ముఖములో ఒక దివ్యమైన వర్చస్సు ఏర్పడుతుంది. సమాజంలో అందరినీ ఆకట్టుకునే మరియు సమ్మోహనపరిచే అద్భుతమైన వశీకరణ శక్తి లభిస్తుంది. రెండవది లలిత కళలలో ప్రావీణ్యం. అమ్మవారి అరుణకాంతి ధ్యానం బుద్ధిని వికసింపజేస్తుంది. సంగీతం, సాహిత్యం, నటన, కవిత్వం వంటి లలిత కళలలో అత్యున్నత నైపుణ్యం మరియు ప్రసిద్ధి సిద్ధిస్తాయి. మూడవది వాక్చాతుర్యం మరియు సభాజయం. సాధకునికి స్పష్టమైన ఆకర్షణీయమైన మాట తీరు అలవడుతుంది. పెద్ద సభలను లేదా జనసమూహాలను తన వాక్చాతుర్యంతో ప్రభావితం చేసే శక్తి లభిస్తుంది. నాలుగవది మానసిక ఆందోళనల తొలగింపు. మనసులోని భయాలు, బెరుకుతనం తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చిత్తశాంతి చేకూరుతుంది. శ్రీమాత్రే నమః.